ఓకే, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో రూల్స్ ఆఫ్ బిఆర్ఎస్ అండ్ ఫేవరబుల్ బ్యాలెన్సెస్ తో కొన్ని సమ్ములు అండ్ అన్ఫేవరబుల్ తో కొన్ని సమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఐ మీన్ ఫేవరబుల్ అంటే క్యాష్ బుక్ నుంచి పాస్బుక్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం, పాస్బుక్ నుంచి క్యాష్ బుక్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం. అండ్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే సిబిఓడి, క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ టు పాస్బుక్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ పాస్బుక్ ఓవర్ డ్రాఫ్ట్ టు క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్. ఆ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మరో ప్రాబ్లం డిస్కస్ చేసుకోబోతున్నాం అండి. అయితే నాకు దీనికి సంబంధించిన వీడియోస్ కి సంబంధించి ఏమైనా మీకు నోటిఫికేషన్స్ రావాలంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ లైక్ కూడా పెట్టండి. మీకు ఏం డౌట్స్ వచ్చినట్లయితే కామెంట్ పెట్టినట్లయితే నేను దానికి వీడియో చేయడం కానీ లేకపోతే మీకు ఫీడ్బ్యాక్ ద్వారా కానీ మీకు ఏదో ఒక మెసేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా? అండ్ మనం ప్రెజెంట్ క్లాస్లోకి వెళ్దామండి. ఓకే, ఇలిస్ట్రేషన్ 7 అండి. on 31st illustration 7, I mean సారీ 7 కాదు, మనకి వారికి 7, మనకు కాదు 7. On 31st March 2013, the cash book of Ajay Ghosh sold a bank overdraft of 3458. On examination of the cash book and bank statement, the following discrepancies were noted అని చెప్పి ఒక 9 కండిషన్స్ ఇచ్చాడండి. ఇంక 9 కండిషన్ దీంట్లో డిస్కస్ చేస్తుంది. నేను వర్స్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, అది ప్రాబ్లం కదా. ఓకే, అండ్ మనం ప్రిపేర్ చేయాల్సింది ఏంటంటే ముందు లైన్స్ ప్రిపేర్ చేయాలి. ఒకసారి లైన్ చూపిస్తాను మీకు, దాని ప్రకారం చూసుకోండి అంటే ఎంత వస్తుంది ఆన్సర్ అని. ఈ కంటెంట్ అండి. ఫస్ట్ వాడు ఏం చేశాడండి, అజయ్ ఘోష్ బిఆర్ఎస్ on 31st March 2013 అండ్ కాలమ్స్ పర్టికులర్స్ ఇన్నర్ కాలమ్ అండ్ అవుటర్ కాలమ్ ఆఫ్ ది టోటల్ రూపీస్ అండి. ఓకేనా? కంటెంట్స్ ఎన్ని వచ్చాయి ఇక్కడ చూడండి. మంచిగా 4+4 8 కంటెంట్స్ ఇక్కడ వచ్చాయి అండ్ 5 కంటెంట్స్ ఇక్కడ వచ్చాయి. సారీ 3 కంటెంట్స్ ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ 7 ఇక్కడ 4 సంథింగ్ చూసుకోండి. ఇక్కడ దాన్ని బట్టి మనం రాదు. ఓకే, హెడ్డింగ్ పెడదామండి. అజయ్ ఘోష్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st March 2013 అండి. ఓకేనా? పర్టికులర్స్ ఇన్నర్ టోటల్ అండ్ అవుటర్ టోటల్. ఇన్నర్ టోటల్ అండ్ అవుటర్ టోటల్ అండి. ఓకే, అండ్ వాడు ఇచ్చింది ఏంటి, ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండి. అలాగైనా ఇవ్వచ్చు అండి, క్యాష్ క్రెడిట్ బ్యాలెన్స్ అని కూడా ఇవ్వచ్చు అండి. ఈ రెండు కూడా సేమ్ ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ క్యాష్ బ్యాలెన్స్, ఐ మీన్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని ఇచ్చినా ఒకటే, అండ్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అండ్ క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చినా మనం సేమ్ అబ్జర్వ్ చేయాలి. సో మనం ఏం చేసాడు, 3 4 5 8 ఫస్ట్ రాసేస్తామండి. తర్వాత ఏం చేస్తాం, యాడ్ అని రాయండి. ఇది అవసరం లేదులేండి, డైరెక్ట్ గా మనకు ఐటమ్స్ ఇంక్రీజింగ్ ఇది ఏమి రాసినా రాయకపోయినా పర్లేదు, ఐటమ్స్ ఇంక్రీజింగ్ గా అవుట్ ఆఫ్ అండ్ పాస్బుక్ అని చెప్పి రాసుకున్నా రాసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం కాదు. ఓకేనా? సో ఐటమ్స్ ఇంక్రీజింగ్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ పాస్బుక్ అండ్ ఇక్కడ కూడా లెస్ అని చెప్పేసి ఐటమ్స్ రిడ్యూసింగ్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ అండ్ పాస్బుక్ అండి. ఇలా కొట్టిన తర్వాత మనం కండిషన్స్ చూద్దామండి, కండిషన్స్ చెక్ చేద్దాం. ఏమిటి కండిషన్స్ ఇచ్చాడు అని. సో చెక్స్ ఇష్యూడ్ ఫర్ 1200 were entered in the cash book but were not presented at the bank till first week April 2013. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో వరకు కూడా ఆ చెక్స్ అనేవి ప్రెజెంట్ కాలేదండి, ఎక్కడ బ్యాంక్ లో ప్రెజెంట్ కాలే. సో అప్పుడు మన కార్డ్, ఐ మీన్ మన దగ్గర ఎటువంటి వాల్యూస్ ఉంటాయి అని అబ్జర్వ్ చేసినట్లయితే ముందు ఒకసారి ఇది కూడా చెక్ చూడండి. క్యాష్ బుక్ అంటే డెబిట్ ఎప్పుడు కూడా, బీబీఓడి అంటే ఎప్పుడు కూడా క్రెడిట్ అండి, ఐ మీన్ ఓవర్ డ్రాఫ్ట్ అండి.
రాంగ్ గా పడినట్టుంది. చూడండి క్యాష్ బుక్ ఎప్పుడు కూడా డెబిట్ అండి. పీబీఓడి అంటే ఇప్పుడు కూడా డెబిట్ అండి. పీబీఓడి కూడా డెబిట్ అండి. ఫస్ట్ క్లాస్ లో రేసెస్ లో ఉంటుందండి. ఈబీ అంటే క్రెడిట్, సిబిఓడి అంటే క్రెడిట్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి డెబిట్ ఇక్కడ 1 lakh ఉంది, ఇక్కడ క్రెడిట్ 1 lakh ఇచ్చాడంటే ఎగ్జిస్టింగ్ వాల్యూస్. చెక్స్ ఇష్యూడ్ కదా ఉంది. ఓకే, చెక్స్ ఇష్యూడ్ అండి. చెక్స్ ఇష్యూడ్ అంటే నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ అండి. 10,000 ఇష్యూ చేసాం మన చెక్. మన దగ్గర చెక్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఏంటవుతుంది, పోతుంది. సో మన దగ్గర వాల్యూ ఎంత ఉంటుంది, 90,000 ఉంటుంది. ఇక్కడ ఏమి ఇంకా ప్రెజెంట్ కాలేదు టీ డేట్ ఏప్రిల్, ఐ మీన్ మార్చ్ 31st వరకు, ఐ మీన్ ఏప్రిల్ 1st వరకు కూడా వాడు ఏమి రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో ఇక్కడ 1 lakh ఉంటుంది. దీని ప్రకారం చూస్తే తక్కువగా ఉంది. దీని ప్రకారం చూస్తే వాల్యూ ఐ మీన్ హై వాల్యూ ఉంది. దీని వాల్యూ చూస్తే లో ఉంది, హై వాల్యూ ఉంది. సో మైనస్ లో ఉంది. సో దీని ప్రకారం చేస్తే సమ్ ప్లస్ చేయాలి, అండ్ దీని ప్రకారం చేస్తే మైనస్ చేయాలి. మనం చేసేది దేని ప్రకారం చేస్తున్నామండి, సమ్ పీబీఓడినా సిబిఓడినా? సిబిఓడి అండి. మనం చేసేది ఏంటి, సిబిఓడి అండి. సో మనం సమ్ చేసేది సిబిఓడి కాబట్టి అంటే దీని ప్రకారం చేస్తున్నామండి. దీని ప్రకారం చేస్తున్నాం, సిబిఓడి ప్రకారం చేస్తున్నాం. సో ఆ కంటెంట్ ఏదైతే ఉందో అది ఎక్కడికి వస్తుందండి, మైనస్ అవుతుందండి. ఆ కంటెంట్ ఏంటవుతుందండి, మైనస్ అవుతుంది. సో మనం అది హైలైట్ చేసేద్దామండి. హైలైట్ చేస్తే మనం రాసేసుకున్నట్టు టెక్స్ట్ ఇష్యూడ్ బట్ నాట్ presented for payment అండి. ఓకే, ఎంత 1200 అండి. వన్ కండిషన్స్ కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ ఏంటి ఇచ్చాడండి, చూడండి చెక్స్ అమౌంటింగ్ 1,000 rupees were entered in the cash book 13th March 2013 but were banked on 2nd April 2013 అంటే ఏంటంటే చెక్స్ అమౌంటింగ్ 1,000 rupees were entered into cash book. మనం 13th కి చెక్స్ ఎంటర్ చేస్తామండి, కానీ అవి బ్యాంక్ ఎంటర్ ఎప్పుడు చేసుకోండి, April 2nd ఎంటర్ చేసుకోండి. అంటే మన కాడ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, చెక్స్ అమౌంటింగ్ to 1,000 rupees were entered in the cash book. ఓకే, అంటే April 2ని బ్యాంక్ వాళ్ళు ఎంటర్ చేసుకున్నారండి. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు ఎంటర్ చేసుకున్నారండి, April 2ని ఎంటర్ చేసుకున్నారు. సో మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు April 2ని ఎంటర్ చేసుకున్నారంటే మనం 13th March కదా ఎంటర్ చేసుకున్నాం అని చెప్పాడు క్లియర్గా అక్కడ. సో మనం చెక్స్ వచ్చినప్పుడు ఏం రాసుకుంటామండి, ఎంటర్ చేస్తే డెబిట్ వస్తుంది, డెబిట్ అవుతుంది. అంటే సపోజ్ మనకి 10,000 చెక్ వచ్చింది, 10,000 చెక్ వచ్చిన మనం రాసుకున్నాం, మన వాల్యూ ఎంత ఉంటుంది, 110,000 ఉంటుందండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఎందుకు, April 2nd అయింది. మన ప్రాబ్లం క్లోజ్ చేసిన డేట్ ఎంత అండి, March 31st. సో ఈ విధంగా వాల్యూస్ ఉంటాయండి. ఈ వాల్యూ చూసినట్లయితే హై వాల్యూలో ఉంటుంది, ఈ వాల్యూ చూసినట్లయితే లో వాల్యూలో ఉంటుందండి. సో మనం ప్రాబ్లం చేసినప్పుడు ఈ మెథడాలజీ ఫాలో అయితే మైనస్ చేయాలి, దీన్ని ఈ మెథడాలజీ ఫాలో అయితే ప్లస్ చేయాలి. మనం ఇప్పుడు ఏం చేయాలి, ప్లస్ చేయాలండి. మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలండి. ఓకే, సో ఆ కంటెంట్ ఏది, చూడండి హైలైట్ చేసేద్దామండి. చెక్స్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ బట్ నాట్ బ్యాంక్డ్ ఎంతండి, 1,000 రూపీస్. ఓకేనా, అండ్ నెక్స్ట్ కండిషన్కి వెళ్దాం. నెక్స్ట్ కండిషన్ ఏంటండి, చెక్స్ అమౌంట్ 500 were deposited in the bank but were not collected till March 31st 2011 అండి. ఏంటంటే చెక్స్ అమౌంటింగ్ వర్ డిపాజిటెడ్ అండి. అంటే బ్యాంక్ లో చెక్స్ అనేవి డిపాజిట్ అయ్యింది అని చెప్తున్నాడు అండి.
సో ఓకే, సో checks amounting 500 were deposited in the bank but were not collected till March 31st 2011. సేమేనండి, సెకండ్ కండిషన్ థర్డ్ కండిషన్ కూడా సేమేనండి. అది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చెక్స్ మనకు డిపాజిట్ చేసిన, ఐ మీన్ డిపాజిట్ అంటే మనకు వచ్చిన చెక్లే కదా, మనం రిసీవ్ చేసుకున్న చెక్స్ మనం డిపాజిట్ చేస్తాం. సో మనకి రిసీవ్ చేసుకున్న చెక్స్ మనం డిపాజిట్ చేసినప్పుడు సేమ్ లాజిక్ అండి. మరొకసారి గమని అది అలాగే ఉంచుతాం, అలాగే చెప్పేసుకోవచ్చు. చూడండి, సపోజ్ 1 lakh రూపీస్ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఉంది. ఏంటిందండి, 1 lakh రూపీస్ అనేది ఎగ్జిస్టింగ్ వాల్యూ ఉంది. 10,000 చెక్ వచ్చింది, మళ్ళీ 110,000 అయింది. ఓకే, ఇక్కడ ఏమీ ఎఫెక్ట్ అవ్వలే, ఎందుకంటే ఏప్రిల్ 1st 2nd చెప్పాడు వాడు కలెక్షన్, ఐ మీన్ ఎఫెక్ట్ అయిందని. సో ఇక్కడ ఏం మారదు వాల్యూ. సో దీని వాల్యూ ప్రకారం ఎక్కువగా ఉంటుంది, దీని వాల్యూ ప్రకారం తక్కువగా ఉంటుంది. ఐ మీన్ ఇది రెండు కంపేర్ చేయండి, ఈ వాల్యూ ఎక్కువగా ఉంది, ఈ వాల్యూ తక్కువగా ఉంది. సో మనం ఏం చేయాలి, దానికి ఆపోజిట్ డైరెక్షన్ మైనస్, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ప్లస్ అండి. మనం చేసేది సిబిఓడి కాబట్టి, మనం చేసేది ఏంటి సిబిఓడి ప్రకారం కాబట్టి వాల్యూని ఏం చేయాలి, ప్లస్ చేయాలండి. సో మనం కూడా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఎంత వచ్చిందండి, +500 అండి, ప్లస్ 500 అండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటింది, a check for 300 received from Mr. Das Gupta and deposited in the bank was dishonored by advice of non-payment was not received from the bank up to 31st March. A check for 3,000 received from Mr. Das Gupta and deposited in the bank was dishonored, but advice of non-payment was not received from the bank up to 31st March. ఓకే, ఐ మీన్ సింపుల్ గా చెప్పాలంటే డిసానర్ చెక్స్ అండి. డిసానర్ కండిషన్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. అమ్మా అమ్మా నేను అది చెప్పట్లేదమ్మా, చెప్పులు అక్కడ చెప్పులు ఇక్కడ రికార్డు అయిపోతున్నాయమ్మా, నీకు అర్థం కాదురమ్మా.
and deposit in the bank was dishonored, but advice of non-payment was not received from the bank up to 31st March. బాగుందండి. చూడండి, చెక్ ఫర్ 300 రిసీవ్ ఫ్రమ్ మిస్టర్ దాస్ గుప్తా. అంటే మనకి కస్టమర్ కి అజయ్ ఘోష్ కి చెక్ అనేది రిసీవ్ చేసుకున్నాడు. ఎవరి నుంచి? 300 రూపీస్ చెక్ అనేది దాస్ గుప్తా అనేది రిసీవ్ చేసుకున్నాడు. ఆ డిపాజిట్ చేశాడు అని బ్యాంక్ లో. అయితే ఇక్కడ ఏమైందంటే అజయ్ ఘోష్ దాస్ గుప్తా నుంచి రిసీవ్ చేసుకున్న చెక్ వచ్చిన చెక్ మనం ఏం చేస్తాం? బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం. బ్యాంక్ లో డిపాజిట్ చేసిన చెక్ కలెక్షన్ కి వెళ్ళింది. కలెక్షన్ కి వెళ్ళిన ఆ చెక్ మీద అమౌంట్ అనేది రాలేదు. కారణం ఏంటంటే దాస్ గుప్తా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ లేకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ లో బ్యాంక్ చెక్స్ అనేవి బౌన్స్ అవుతాయండి. చెక్స్ బౌన్స్ అవుతాయి. సో అలాంటి ఆ కండిషన్ లో చెక్ అనేది డిషోనర్డ్ అవుతుంది. అయితే మనకి ఏం జరుగుతుందంటే ఆ చెక్ ని బ్యాంక్ వాడు ఏదైతే ఉందో ఆ చెక్ ని మనకి బ్యాంక్ వాడు రిటర్న్ చేసేస్తాడండి. మనకి బ్యాంక్ నుంచి రిటర్న్ వస్తుంది. అయితే మనం ఏం చేస్తాం? ఆ చెక్ ని మన దగ్గర హోల్డ్ చేసుకోకుండా మనం మరలా ఎవరికి ఇచ్చేస్తామండి? అజయ్ ఘోష్ కి ఇచ్చేస్తాం. సారీ, ఎవరండి? మిస్టర్ దాస్ గుప్తాకి రిటర్న్ చేస్తాం. ఇది ప్రొసీజర్ అండి, డిషోనర్ ప్రొసీజర్. ఓకేనా? సో మీకు అది చిన్న యాప్ లో చెప్తే మీకు ఇమేజెస్ లోని కొద్దిగా బెటర్ ఉంటుంది. ఒకసారి చూపించి మనం క్యాలిక్యులేషన్ వెళ్దాం. ఓకేనా? ఏ ఫర్ అజయ్ ఘోష్. ఏ ఫర్ అంటే ఇప్పుడు మనం అనుకుంటాం మనం బి అండ్ బి ఫర్ బ్యాంక్, బి ఫర్ బ్యాంక్, సి ఫర్ మనం ఎవరికైతే స్టాక్ పంపించి మనకి రిసీవ్ చేసుకున్నాం పర్సన్. మనకి చెక్ అనేది ఈ విధంగా వస్తుందండి. చెక్ అనేది సి నుంచి ఏకి వచ్చింది. ఓకేనా? ఆ చెక్ ను మనం ఏం చేసుకుంటామండి? బ్యాంక్ పంపిస్తామండి. చెక్ అనేది బ్యాంక్ ట్రావెల్ అవుతుంది. 300 అవుతుంది. అది బి సికి సంబంధించిన బ్యాంక్ ఉంటది కదండి. సికి సంబంధించిన బ్యాంక్ ఇక్కడ పంపించుకొని వాడి అకౌంట్ చెక్ చేస్తాడండి. లేనప్పుడు చెక్ చేసిన తర్వాత అమౌంట్ ఉందనుకోండి, విత్డ్రా అయిపోతుంది. లేకపోతే మరలా చెక్ ఏమవుతుంది? రిటర్న్ అవుతుంది. ఈ విధంగా రిటర్న్ అవుతుంది చెక్. మరలా ఇక్కడి నుంచి ఏమవుతుంది? బి నుంచి బ్యాంక్ ఉంచుకోదు కదండి. ఎవరికి ఇచ్చేస్తుంది? అజయ్కి ఇచ్చేస్తుంది. అయితే అజయ్ కూడా మన 300 రూపీస్ ఉంచుకుంటాడు. వాడు సికి కస్టమర్ నుంచి మళ్ళీ రిసీవ్ చేసుకోవాలి కదా, క్యాష్ కానీ ఏది కానీ. ఆ చెక్ ఇచ్చుకొని మరలా కొత్త చెక్ కానీ క్యాష్ కానీ రిసీవ్ చేసుకుంటాడు. ఇది ప్రొసీజర్ అండి. ఓకేనా? ఇది ఒక పెద్ద బండుగోళ్ళ తయారైంది ఐఎంఎస్. ఓకే, మన కండిషన్ లోకి వెళ్దాం. చూడండి, నేను నా ఎగ్జాంపుల్స్ నుండి మాట్లాడుతున్నాను. 10,000 నాకు చెక్ వచ్చింది. నేను బ్యాంక్ లో వేసాను. అది ఎక్కడ వేసాను? బ్యాంక్ లో వేసాను. బ్యాంక్ కలెక్షన్కి వెళ్ళింది. కలెక్షన్కి వెళ్ళి బ్యాంక్ వాడు మళ్ళీ నాకు ఏం చేశాడు? రిటర్న్ చేసాడండి. కానీ బ్యాంక్ వాడు ఆ అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు కాబట్టి బ్యాంక్ లోని మన 10,000 యాడ్ చేసుకోకుండా చెక్ ఆటోమేటిక్ గా మనకి ఏం చేసి రిటర్న్ చేస్తాడండి. అయితే ఈ రిటర్న్ చేసిన చెక్ ని మనం ఇక్కడ డెబిట్ కూడా ఇక్కడ కలిపాం కదండి. ఇక్కడ వాల్యూ మనం మళ్ళీ అది ఏం చేస్తాం? వాటికి ఇచ్చేస్తాం. ఎవరికి ఇచ్చేస్తాం? కస్టమర్కి ఇచ్చేస్తాం. అంటే డిషోనర్ చెందింది కాబట్టి కస్టమర్కి ఇచ్చేస్తాం. సో మనం అమౌంట్ ఏం చేస్తామండి? తీసేస్తాం. మైనస్ చేస్తాం. సో మనకి ఇక్కడ 1 lakh కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మైనస్ చేసాం కదా. ఈ విధంగా ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. అది మాత్రం మర్చిపోకూడదంటే మాత్రం మనం మర్చిపోకూడదు. ఓకేనా? ఇప్పుడు మనం మెయిన్ థింగ్ మన రేసెస్ లా కదా, ఎలాగ ఉందండి? ఎక్కువగా ఉంది. ఇది ఎలాగ ఉంది? తక్కువగా ఉంది వాల్యూ. సో దీని ప్రకారం చేస్తే మైనస్ చేయాలి, దీని ప్రకారం చేస్తే సమ్ ప్లస్ చేయాలండి.
మనం దీని ప్రకారం చేస్తున్నాం కాబట్టి ప్లస్ చేస్తాం. ఇంత 300 అండి. ఓకే, నెక్స్ట్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ కండిషన్ 3000 రూపీస్ కదా. ఓకే, 3000 రూపీస్ ఫిఫ్త్ కండిషన్ అండి. 3000 being the proceeds of a bill collected on 20th March did not appear in the cash book. Okay. Okay, 3000 rupees being the proceeds of bill collected on the bank on 20th March did not appear in the cash book. Okay. మన చూద్దాం. Erase the whole data. A check 300 bill collected on 20th March not appear in the cash book. ఓకే, క్యాష్ బుక్ లో అపీర్ కాలేదండి కలెక్ట్ చేసిన చెక్. కానీ ఎక్కడ అపీర్ అయిందండి? పాస్బుక్ లో అపీర్ అయింది. ఎక్కడ అపీర్ అయింది? క్యాష్ బుక్ లో అపీర్ అవ్వలేదు, పాస్బుక్ లో అపీర్ అయితే అయింది అని చెప్తున్నాడు ఇంజనీర్. సో పాస్బుక్ లో అపీర్ అయ్యింది అంటే ఆటోమేటిక్ గా 10,000 చెక్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. మన 10,000 చెక్ ఏదైతే ఉందో ఆ 10,000 చెక్ అనేది ఇక్కడికి వచ్చేసిందని మాట్లాడుకుంటున్నాం. అంటే కలెక్ట్ చేసాడు. ఎవడు కలెక్ట్ చేశాడు? బ్యాంక్ వాడు కలెక్ట్ చేసాడండి. సో 1,10,000 అని ఇక్కడ అమౌంట్ రేజ్ అయింది. కానీ ఇక్కడ ఏమైంది? ఆ క్యాష్ బుక్ లో ఎంటర్ కాలేదు, డి నాట్ ఎంటర్ ఇన్ క్యాష్ బుక్ అండ్. సో 1 lakh అమౌంట్ మాత్రమే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ వాల్యూ అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువ హైలో ఉంది, ఈ వాల్యూ అబ్జర్వ్ చేసినట్టయితే లోలో ఉంది. సో దీని ప్రకారం ప్రాబ్లం చేస్తే మనం ప్లస్ చేయాలి, దీని ప్రకారం ప్రాబ్లం చేస్తే మైనస్ చేయాలి. మనం చేసేది సిబిఓడి కాబట్టి ఇక్కడ టిక్ పెట్టాం చూసినట్లయితే. సో మనం మైనస్ చేయాలి. ఆ కంటెంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఆఫ్ ది అమౌంట్ ఏం చేస్తామండి? మైనస్ చేస్తామండి. ఎంత? 3,000 అండి. ఎంత అండి? బిల్ కలెక్టెడ్ నాట్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ అని చెప్పి 3,000 రూపీస్ అక్కడ మెన్షన్ చేస్తాం. 3,000 రూపీస్ అక్కడ మెన్షన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కండిషన్ ఏంటుంది? $300 ఏంటండి? 300 being the proceeds of a bill collected on 20th March were omitted to be the credit in the past content. Simple logic మళ్ళా అలాగే ఇచ్చారా? being the proceeds the bill collected on 20th March were omitted to be credited in the past. Okay, being the proceeds of a bill, being the proceeds of a bill collected on 20th March were omitted to be the credit in the past. That means ఏంటంటే 300 బిల్ అనేది కలెక్ట్ అయింది కానీ అది పాస్బుక్ లో వదిలివేశారు. మేము పాస్బుక్ లో ఎంటర్ చేయలేదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏ విధంగా మనకి రీజన్ అప్లై అవుతుందని చెక్ చేసినట్లయితే చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక చెక్ అనేది కలెక్షన్ అయింది మనకి, మన దగ్గర ఒక 10,000 అనేది మన చెక్స్ కలెక్షన్ పంపించిన వాడు ఎంటర్ చేసుకోలేదంటే, క్రెడిట్ అవ్వలేదంటే మనకి అమౌంట్ వచ్చినట్టే కదండి. మనకు వచ్చిన చెక్కే కదా మనకు సెండ్ చేస్తాం. సో 110,000 అవుతుంది. ఇక్కడ ఏం చేశాడు? చెక్ ఎంటర్ చేయలేదండి. చెక్ ఏం చేశాడండి? ఎక్కువ ఎంటర్ చేయలేదు. సో అప్పుడు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇక్కడ 1 lakh, ఇక్కడ 1 lakh ఉంది. ఇక్కడ 1
1,10,000. సో ఇది ఎక్కువగా ఉంది, మీకు వాల్యూకి తక్కువగా ఉంది. సో ఈ మెథడాలజీ ఫాలో అయితే మైనస్ చేయాలి ఆ వాల్యూని, ఈ మెథడాలజీ ఫాలో అయితే ప్లస్ చేయాలని ఆ వాల్యూ. సో సిబి కూడా ప్రకారం చేస్తుంది కాబట్టి కౌంట్ మనకి ప్లస్ చేస్తామండి. సర్టెన్ అమౌంట్ మనం ఏం చేస్తామండి, ప్లస్ చేస్తాం. ఎంత అండి అది కండిషన్ 300 రూపీస్ కదా. సో 300 రూపీస్ అంత చెక్ అమౌంట్ ఏదైతే ఉందో బిల్ కలెక్టెడ్ బట్ omitted to be బ్యాంక్ అంటే పాస్బుక్ ఎంతండి 300 రూపీస్ అండి, 300 రూపీస్. అండ్ నెక్స్ట్ కండిషన్ చూద్దామంటే sixth condition is completed and seventh condition and okay, seventh condition the passbook showed an amount of 340 being the rank this tenant Madan Gopal has directly deposited the bank on 30 March 2013. The item did not appear in cash book. Simple thing and క్యాష్ బుక్ లో అపీర్ అవ్వలేదు 340 రూపీస్ అనేది. ఇంకో థింగ్ ఏంటంటే మదన్ గోపాల్ అనేది ఎవడైతే ఉన్నాడో సర్టన్ పర్సన్ టెనెంట్, వాడు డైరెక్ట్ గా మనకి ఎక్కడ డిపాజిట్ చేశాడండి, అకౌంట్ లో డిపాజిట్ చేశాడండి, ఐ మీన్ బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. సో క్యాష్ బుక్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఆ ట్రాన్సాక్షన్ గురించి తెలియకపోవచ్చు, ఐ మీన్ కనిపించలేదు, డి నాట్ అపీర్ ఇన్ ద క్యాష్ బుక్. సో దాని అది మీన్ పాస్బుక్ లో ఆ వాల్యూ ఎంటర్ అయింది, క్యాష్ బుక్ లో ఎంటర్ కాలేదు. సో అటువంటి ట్రాన్సాక్షన్ మనం ఏ విధంగా చేయాలి, ఎంత అమౌంట్ అంటే 340. చూడండి ఇక్కడ ఒక 5,000 రెంట్ వచ్చింది. ఎంత వచ్చిందండి, 5,000 రెంట్ ఇచ్చింది. ఆ రెంట్ ఏం చేశాడండి వాడు, మదన్ గోపాల్ ఏం చేసి డైరెక్ట్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. బ్యాంక్ అనేది ఇక్కడే కదా ఉంటుంది, బ్యాంక్ లో ఒక 5,000 రూపాయలు నాకు డైరెక్ట్ వచ్చి డిపాజిట్ చేశాడు. సో నా వాల్యూ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా పెరుగుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. సో 105,000 అవుతుంది, 105,000 అవుతుంది. సో దీన్ని కంపేర్ చేస్తే ఇక్కడ ఏమీ ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఎలా ఉంటుంది, 1 lakh ఉంటుందండి. సో ఇది తక్కువగా కనిపిస్తుంది వాల్యూ, ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీని ప్రకారం చేస్తే సిబి ప్రకారం చేస్తే సిబి పిబి కూడా ప్రకారం చేస్తే వాల్యూ యాడ్ చేయాలి, అండ్ పిబి అండ్ సిబి కూడా చేసే ప్రకారం చేస్తే వాల్యూ ఏం చేయాలండి, లెస్ చేయాలండి, లెస్ చేయాలి. ఓకే, మనం ఇప్పుడు దీని ప్రకారం చేస్తున్నాం సిబి కూడా కాబట్టి ఆ సర్టెన్ అమౌంట్ ఏదైతే ఉందో మనకు 340 రూపీస్ మనకి లెస్ లో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది, లెస్ లో కనిపిస్తుంది, దిస్ వన్. సో డైరెక్ట్ డిపాజిట్ ఆఫ్ రెంట్ ఇన్ టు బ్యాంక్ అండి, ఖాతాదారులు తరపున బ్యాంక్ లో నేరుగా జమ చేయబడిన మొత్తం. ఓకేనా, డైరెక్ట్ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్ బై కస్టమర్ 340. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ కండిషన్ అండ్ 7th condition is over. And 8th condition, this one, a bill payable was duly paid on 13th March according to the instructions of Ajay Ghosh, but this was not entered in the cash book. And a bill payable and okay, a bill payable 600 was duly paid on 13th March. Okay. బ్యాంక్ మన తరపున బిల్స్ పేమెంట్స్ అనేవి చేయడం జరిగింది. అంటే 600 మొత్తం అమౌంట్. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అజయ్ ఘోష్ కి తెలియదు, సో అలాంటప్పుడు ఏ విధంగా చేస్తాం అనేది గురించి అడుగుతున్నాడు. సో థింగ్ యాక్చువల్ గా పేమెంట్ అనేది చేస్తుంది, మన తరపున ఏదో పేమెంట్ అనేది పే చేస్తుందండి. ఒక 5,000 రూపీస్ పేమెంట్ అనేది బ్యాంక్ చేసింది మనకి. అంటే దాని మన వాల్యూ ఏమవుతుంది, అక్కడ తగ్గిపోతుందండి. అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది, 95,000 ఉంటుందండి. ఓకేనా, దెన్ మనకు తెలియలేదు కాబట్టి క్యాష్ బుక్ లో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అని వాడు చెప్పాడు. సో ఎటువంటి ఎఫెక్ట్ లేదు. సో దెన్ ఇక్కడ 1 lakh అనేది ఎక్కువగా కనిపిస్తుంది, 95,000 వాల్యూ చూస్తే తక్కువగా కనిపిస్తుంది. సో 1 lakh ఇది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దీని ప్రకారం చేస్తే సిబిబిబి కూడా ప్రకారం మైనస్ చేయాలి కండిషన్, అండ్ దీని ప్రకారం చేస్తే ప్లస్ చేయాలి.
వాల్యూని. ఓకేనా. సో మన సిబిఓడి కాబట్టి ఆ వాల్యూని ప్లస్ లో ఉంచుతామండి. ఆ వాల్యూ ఎక్కడ ఉంచుతామండి, ప్లస్ లో ఉంచుతాం. సో ఎంత అన్నది వాల్యూ 600 అండి. సో 600 రూపీస్ అండి. 600 రూపీస్ అని క్లియర్ చెప్పాడు. సో హైలైట్ చేయండి. పే ఆఫ్ ద బిల్స్ పేబుల్ నాట్ ఎంటర్ ఇన్ ద క్యాష్ బుక్ 600 అండి. 600. And next condition, okay, bank charges 30 rupees and interest on overdraft 170 rupees paid in the passbook but not entered in the cash book. And passbook లో బ్యాంక్ చార్జ్ చేసిన ఎక్స్పెన్సెస్ అండి. బ్యాంక్ చార్జ్ చేసిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ చార్జెస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్డ్రాఫ్ట్ పాస్బుక్ లో ఎంటర్ అయింది, కానీ did not enter into cash book and did not enter into cash book. సో ఆ క్యాష్ బుక్ లో అపేర్ అనేది లేదు. సో ఎక్స్పెన్సెస్ అనేవి అక్కడ పాస్బుక్ లో కనిపిస్తుంది, మనకి పాస్బుక్ లో అపేర్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ అపేర్ అవ్వట్లేదు. అంటే అది ఏ విధంగా ట్రాన్సాక్షన్ అవుతుంది చూడండి. ఇది వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ అండి, ఇట్స్ నాట్ ఎ రిసిప్ట్. ఏమండి అది కూడా సేమ్ ఎన్కరేజ్ చేయాల్సి. సమ్ ఇంట్రెస్ట్, సమ్ ఓవర్డ్రాఫ్ట్, ఒక ఇంట్రెస్ట్ ఆఫ్ 500, ఓవర్డ్రాఫ్ట్ అయితే 1500, మొత్తం 2000 అనేది మన దగ్గర నుంచి తగ్గించుకుంటుంది. మన దగ్గర నుంచి చేస్తుందండి బ్యాంకు డిడక్ట్ చేసుకుంటుంది, అమౌంట్ లో డిడక్ట్ చేసుకుంటుంది. సమ్ 2 అమౌంట్స్ 98,000 విజిబిలిటీలోకి వస్తుందండి అమౌంట్. కాబట్టి 98,000 అనేది మనకు కనిపిస్తుంది. ఎంత కనిపిస్తుంది అండి, 1 lakh అనేది కనిపిస్తుంది. సో ఇది హైలో ఉంది, ఇది లోలో ఉంది. సో దీని ప్రకారం చేస్తే మైనస్ చేయాలి వాల్యూని, దీని ప్రకారం చేస్తే ప్లస్ చేయాలండి, దీని ప్రకారం చేస్తే ప్లస్ చేయాలి. ఓకే. సో డిఫరెన్స్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ చార్జెస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్డ్రాఫ్ట్, బ్యాంక్ చార్జెస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్డ్రాఫ్ట్. సో ఆ రెండు మనం ఏం చేస్తామంటే హైలైట్ చేయండి. బ్యాంక్ చార్జెస్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్డ్రాఫ్ట్, ఓకే, 30 and 170 and 30 rupees and 170 rupees. ఇప్పుడు మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి, అన్ని కూడా కంప్లీట్ చేసాం. మనం ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఒక్కసారి నేను జూమ్ అవుట్ చేస్తాను, ఏంటంటే క్లియర్ గా మీకు విజిబిలిటీలోకి వస్తుంది. ఒకసారి చూడండి, క్లియర్ గా వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ యాడ్ 3,000, ఈ ఐటమ్స్ అన్ని ఉన్నాయి కదండి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్న యాడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టోటల్ చేస్తే 2,900 వస్తుందండి. ఓకే, 1,500, 300, 300, 600, 30, 170 ఈక్వల్ టు 2,900. దెన్ 3,458 ని 2,900 కలిపితే 6,358 వస్తుందండి. ఓకే, 6,358 వస్తుంది. అండ్ ఇవి ఉన్నాయి కదండి, ఈ అమౌంట్స్ అన్ని కూడితే 4,540. దీని నుంచి 6,358 నుంచి 4,540 తీస్తే మనకి నెట్ అమౌంట్ ఎంత వస్తుందండి, 1,818. దట్ మీన్స్ పాస్బుక్ ఓడి బ్యాలెన్స్ ఏంటండి, ఓవర్ డ్రా యాజ్ పర్ పాస్బుక్ అండి, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఓడి. ఓకే, ఒక్కసారి మీరు నోట్ చేసుకొని వీడియోని ఎక్కడైనా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్ గా కనిపిస్తాయండి. ఓకేనా, ఒకసారి ఓకేనా, ఈ క్లియర్ ఉంది కదండి. ఓకే, మీకేం డౌట్స్ వచ్చినట్లయితే కామెంట్స్ అనేవి పెట్టండి, నేను రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. కదా మీకు ఏమేమి చార్ట్స్ డౌట్స్ ఉంటే అవి కూడా క్లియర్ చేద్దాం. నెక్స్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్టింగ్, అవి కూడా డిస్కస్ చేయడానికి రెడీగా ఉంది. థ్యాంక్ యూ అండి.